మోడీ గారి ప్రభుత్వానికి పెద్ద సవాలు రెండు ఉన్నాయి. ఎప్పుడైనా సరే పంజాబు, హర్యానా రాష్ట్రాల్లో ఈ కిసాన్లు వాళ్ళకి రూట్స్ అన్నీ కూడా కెనడాలో ఉన్నాయి. కెనడా నుంచి ఫండ్స్ బాగా రావటం మూలంగా ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా సరే ఎలక్షన్స్ ముందు హడావుడి చేయటం, మోడీని ఇరుకాటం పెట్టడం వారికి అలవాటు అయిపోయింది. ఎందుకంటే ఆ డబ్బు ఇచ్చే కిక్కే వేరండి బాబు. మరి అలాంటి డబ్బులు తీసుకొని ఈ రైతుల పేరిట ముసుగు వేసుకొని వారు ఇప్పుడు పంజాబు, హర్యానా రాష్ట్రాల బోర్డర్స్ దగ్గర తిష్ట వేశారు. వేసి మోడీని ఇరకాటంలో పెట్టాలి, మాకు ఇంకా గిట్టుబాటు ధర కావాలి అని అంటూ ఒక పక్క వీరుంటే, జ్ఞానవాపి దగ్గర నిన్నటి వరకు గమ్మున ఉన్న ఈ ముస్లిమ్స్ అంతా కూడా ఇప్పుడు రెచ్చిపోతున్నారు. కారణం ఏంటి? టెర్రరిస్ట్ నుంచి వస్తున్న ఫండ్స్ అండి. మరి వీటన్నిటిని తట్టుకుని మోడీ ఎలాగ ముందుకు వెళ్తాడో చూడాల్సిన విషయమే. ఎందుకంటే ఇది దేశ సమగ్రతకి సంబంధించిన విషయం. అందరూ జాగ్రత్తగా ఉండాలి, ప్రభుత్వం కఠినంగా ఉండాలి.